మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, గోల్డ్ కొనవద్దు 1 ఇయర్ వరకు అని. అలానే ఇంధనాలు వాడకాలు తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వర్క్ ఫ్రమ్ క్లాసెస్ కానీ స్టార్ట్ చేయమని చెప్తున్నారు. మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ లాక్డౌన్ సందేశం ఏమైనా కనిపిస్తుంది అంటారా? అది యాక్చువల్గానమ్మా ప్రజలు ఖర్చు చేస్తున్నారు, ప్రజలు అంటే మితిమీరిన ఖర్చు చేస్తున్నారు లేదా స్తోమతకు మించిన ఖర్చు చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలు అయితే కరెక్టే. కానీ ఏంటంటే అదే సమయంలో ప్రభుత్వానికి కూడా ట్యాక్సుల రూపంలో వచ్చే గోల్డ్ కొనొద్దు అన్నారు. సపోజ్ గోల్డే అనుకుందాం, గోల్డ్ కొనేవాళ్ళు లేకపోతే దాని మీద విపరీతమైన ట్యాక్స్ ఉంది. అదే మోడీ గారు వేసిన ట్యాక్స్. ఇంకా ప్రపంచ దేశాల్లో మోడీ గారు వేసినంత ట్యాక్స్ ఇంకెక్కడ ఉండదు. కానీ ఆ ట్యాక్స్ గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ తగ్గిపోతుంది కదా, జిఎస్టీ తగ్గిపోతుంది, లేదా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోద్ది. కానీ నేననేది ఏంటంటే ఒకవేళ పెళ్ళిళ్ళు అంటే యుద్ధం తీవ్రత ఉంది బయట, ఇరాన్ ఆ యుద్ధం ఉంది కాబట్టి మీరు కొంచెం విదేశీ ప్రయాణాలు తగ్గించండి, ఖర్చులు తగ్గించండి, గోల్డ్ కొనటం ఆపేయండి అని అంటూ అయితే ఒక పెద్ద మనిషి ఒక కుటుంబంలో ఒక పెద్ద తరహా మనిషి ఇచ్చిన సలహాలాగా ఉంది, కానీ ఒక ప్రధానమంత్రి ఇచ్చే సలహాలాగా లేదు. అది ఏదేమైనా సరే ఆయన మంచి ఉద్దేశంతోనే ఇచ్చి ఉండొచ్చేమో. కానీ అదే సమయంలో మనం చాలామంది చూస్తామండి, ఎలాగంటే ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళకి విపరీతమైన జీతాలు ఉంటాయి, విపరీతమైన వెసులుబాట్లు ఉంటాయి. వాళ్ళని ఆగిపోమనాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడి నుంచి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళిపోతాడు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు, అతనికి జీతం ఉండదు, లేదు దానికి టికెట్ ఉండదు, ఏముండదు, గవర్నమెంట్ రాయితీయే కదా. అటువంటిప్పుడు వాళ్ళ ఫ్లైట్లు అవి కూడా తగ్గించేసుకుంటే ఇంకా కలిసి వస్తుంది. అంటే దీన్ని అరికట్టడానికి వేరే మార్గం ఏమీ లేదంటారా? ఇవన్నీ కంపల్సరీగా చేయాల్సిందే అని అంటారా? చేయాల్సింది కంపల్సరీ కాదమ్మా. ఆయన ఒక సలహా ఇచ్చారు, ఆ సలహా కంపల్సరీ కాదు, కానీ తగ్గించుకోండి. మీకు తగ్గించుకోవటం వల్ల ఏంటంటే అనవసరమైన ఖర్చులు చేయకండి, గోల్డ్ కొనకండి, లేకపోతే విలాసాలు జీవితాన్ని కొంచెం ఈ 1 సంవత్సరం పాటు అయినా మీరు తగ్గించండి అన్న ఉద్దేశంతో చెప్పారు. అదేదో క్యాజువల్గా చెప్పారు అనుకుంటున్నాను, కానీ అదైతే సీరియస్ అయితే కాదు. ఏదో గవర్నమెంట్కి కొంచెం ఏదో ఒక పెద్ద మనిషి తరహాగా చెప్పాలన్న ఉద్దేశంతో చెప్పారు. మంచి సలహానే ఒక విధంగా పాటించగలిగితే కనుక. కానీ ఏంటంటే అది ఆయన ప్రజలకు ఇచ్చే సలహా ప్రభుత్వ ఆఫీసర్లకి కొంతమందికి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తూ ఇప్పుడు ఎంపీలు ఉన్నారు, ఫ్లైట్లు వాళ్ళు మెడికల్ అలవెన్సెస్ 5 లక్షలు ఉంది, అవి కూడా కట్ చేసుకుంటే మంచిది కదా. కానీ వాళ్ళకి పూర్తిగా దొబ్బెట్టి ప్రజల ధనాన్ని పూర్తిగా వాళ్ళకి దొబ్బెట్టి మనల్ని ఏం చేయొద్దు అంటాం అయితే అది పెద్దగా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం.